హాయ్ అండి. ఈ మధ్యన నిద్ర పట్టకుంటే ఏం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్లో చూస్తే ఈ కవర్ కనిపించింది. ఇది వచ్చేసి ట్రై కలర్ పాస్తా. సో మా మామయ్య యూకే నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. సరే మొత్తానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. ఇది హీట్ చేసుకోవాలి బౌల్. సో మొత్తానికి హాట్ వాటర్ అయిన తర్వాత మనము ఒక గ్లాస్ పాస్తా వేసుకోవాలన్నమాట. ఒక్కరికి ఒక గ్లాస్ పాస్తా కొలతలాగా వేసుకోవాలి. సో మొత్తానికి టైంపాస్ అవ్వట్లేదు, అందుకని కవర్ని అటు ఇటు తిప్పేస్తున్నా ఇక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అని. సరే వాటర్ బాయిల్ అయిపోయాయి. లెట్స్ యాడ్ పాస్తా. మొత్తానికి వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు పాస్తా వేసేద్దాం. సో ఒక బౌల్లో ఒక సైడ్ పాస్తా ఉడకనివ్వాలి మనం. సరే ఇన్ బిట్వీన్ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి కదా, మనకు కావాల్సిన వెజెస్ అవి కట్ చేసుకున్నాను నేను. సో పాస్తా బాయిల్ అయ్యాక ఆ పాస్తాని సపరేట్ చేసుకోవాలి. మొత్తానికి పాస్తా బాయిల్ అవుతుంది. ఈ లోపల వెజ్జెస్ కట్ చేసుకున్న వెజ్జెస్ పక్కన పెట్టాను. మనం వంట చేస్తే మామూలుగా ఉండదన్నమాట. సో ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని దాంట్లో మైదా యాడ్ చేసుకోవాలి. కొంచెం మైదా యాడ్ చేసుకొని కొంచెం స్టిర్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత వెజ్జీస్ ఇంకా కావాల్సిన ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి వేసుకోవచ్చు. డామినోస్లో వచ్చినప్పుడల్లా మిగిలిపోయినవన్నీ మేము ఇలా సేవ్ చేస్తాము. మొత్తానికి అవి ఇక్కడ యూజ్ అయ్యాయి. ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయింది. లిటిల్ సాల్ట్ యాడ్ చేశాను. సో మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ ఇది. అదిరిపోయిందండి టేస్ట్. ఇది పెద్ద టైం పట్టదు యాక్చువల్గా పాస్తా చేయడానికి. మనం ఒక 20 minutesలో మనకు మంచి హాట్ పాస్తా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ ఫాలో చేయండి. ఒక్క నిమిషం.